హలో, మైసెల్ఫ్ డాక్టర్ స్వర్ణ. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డైలీ ఒక డ్రగ్ గురించి డీటెయిల్స్ అంటే ఆయుర్వేదిక్లో వేరియస్ కైండ్ ఆఫ్ ఫార్ములేషన్స్ ఉంటాయి మనకి. నిన్నటి వీడియోలో సితోఫలాది చూర్ణ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. అంటే అది డోస్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూస్ చేయాలి అండ్ ఎలాంటి కేసెస్లో యూస్ అవుతుంది, ఇవన్నీ నేను చెప్పాను. ఇవాళ ఏంటంటే శతావరి అనే డ్రగ్ నార్మల్గా మెడికల్ షాప్స్లో లైక్ డ్యూరింగ్ కైండ్ ఆఫ్ లాక్టేషన్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైం ఎస్పెషల్లీ ఫీమేల్స్ యూస్ చేస్తూ ఉంటారు. దాని యొక్క డీటెయిల్స్ అండ్ ఎవరు యూస్ చేయాలి, ఎంత డోస్లో యూస్ చేయాలి అన్న దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. శతావరి అన్నది ఫస్ట్ థింగ్, ఇట్ యాక్సెస్ రసాయన అంటే కనుక బాడీ యొక్క పర్సన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఏజ్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్పాన్ని పెంచుతుంది. ఇట్ యాక్సెస్ రసాయన. నెక్స్ట్ థింగ్, ఇట్ యాక్సెస్ మేధ్య అంటే ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఎవరైనా ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నారు అంటే బుద్ధిమాంద్యం అంటారు కదా, ఆ కేసెస్లో కూడా శతావరి అన్నది యూస్ అవుతుంది. అలాగే ఇన్ కేసెస్ ఆఫ్ వీక్నెస్, దౌర్బల్య కేసెస్లో కూడా శతావరి అన్నది యూస్ చేస్తాము, ప్రిస్క్రైబ్ చేస్తాము. అంటే వీక్గా ఉన్నారు పర్సన్ అన్నప్పుడు అశ్వగంధ అన్న హర్బ్ కూడా ఇస్తాము. దాని యొక్క డీటెయిల్స్ నేను చెప్తాను కమింగ్ వీడియోస్లో. ప్రజెంట్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి, రసాయన కేసెస్లో అలాగే దౌర్బల్య అంటే వీక్నెస్గా ఉన్నప్పుడు ఇస్తాము. అలాగే ఇట్ యాక్సెస్ మేధ్య అంటే ఇంటెలిజెన్స్ ప్రమోట్ చేస్తుంది శతావరి అన్నది. ఓకేనా. నెక్స్ట్, ఇట్ యాక్సెస్ వృష్య అంటే ఆఫ్రోడిసియాక్, సెక్షువల్ ఇన్కాంపిటెన్స్ ఏదైనా ఉంది అన్నప్పుడు డిపెండింగ్ అపాన్ ద నీడ్ వాట్ ఈస్ ద కాజ్ అన్నది డయాగ్నైజ్ చేసిన తర్వాత ఇఫ్ శతావరి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే శతావరి అన్న పౌడర్ని కానీ, ఇది మీకు క్యాప్సూల్ రూపంలో కూడా దొరుకుతుంది ప్రజెంట్ మార్కెట్లో. అవైలబిలిటీని బట్టి మీకు డాక్టర్ అన్న వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇంకా ఇది శోతహర అంటే ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఉంది బాడీలో అంటే ఆ కేసెస్లో కూడా శతావరిని యూస్ చేస్తాము. శుక్ర దౌర్బల్య అంటే ఇంపార్టెన్సీ డ్యూ టు ఆలిగోస్పర్మియా కేసెస్ అన్నమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ కేసెస్లో కూడా శతావరి అన్నది యూస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇది చూర్ణ రూపంలో తీసుకున్నట్లయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్యాబ్లెట్, ఇఫ్ ట్యాబ్లెట్ ఫామ్లో మీరు తీసుకుంటున్నట్లయితే ఆ ట్యాబ్లెట్ యొక్క డోస్ని బట్టి మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి ఇన్ డివైడెడ్ డోసెస్ చెప్తామన్నమాట. అదే మీరు చూర్ణ తీసుకున్నట్లయితే 3 to 6 grams అంటే ఎగ్జాక్ట్గా 2 pinches వస్తుంది అనమాట. ఇట్లా 2 pinches 3 to 6 grams చూర్ణ ఫామ్లో అయితే ఇస్తాము. అదే స్వరస ఫామ్లో ఇవ్వాల్సి వస్తే శతావరి అన్నది 10 to 20 ml ఇస్తామన్నమాట. ఓకేనా. ఇది డోసేజ్ బేస్డ్ ఆన్ ద ఏజ్, మోస్ట్లీ ఇది అడల్ట్ పీపుల్కి ఇస్తాము ఇన్ కేసెస్ ఆఫ్ శుక్ర దౌర్బల్య, ఏదైనా ఇన్ఫర్టిలిటీ కేసెస్లో అయితే. బట్ ఇన్ ద కేసెస్ ఆఫ్ మేధ్య డిపెండింగ్ అపాన్ ద నీడ్ అండ్ రిక్వైర్మెంట్ డోస్ అన్నది తగ్గించిస్తాము బేబీస్కి. అంటే కిడ్స్కి అయితే ఒకలాగా ఉంటుంది, బిలో 18 years వాళ్ళకి, అబవ్ 18 years వాళ్ళకి ఒకలా ఉంటుంది. మీ ఎగ్జాక్ట్ డోస్ కనుక్కోవాలి అంటే మీరు కంపల్సరీగా ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని కాంటాక్ట్ అయిన తర్వాతే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆమైక ప్రయోగ అంటే శతావరి అన్నది ఒక ఫార్ములేషన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పౌడర్ అంటే చూర్ణ రూపంలో, అలాగే స్వరస రూపంలో, ఘృత రూపంలో దొరుకుతుంది మార్కెట్లో మీకు. అలాగే నేను చెప్పినట్లు మీరు శతావరి అన్నది తీసుకుంటున్నప్పుడు అలాంగ్ విత్ మిల్క్ అన్నది ద బేసిక్ అనుపాన అన్నమాట. అంటే దాని యొక్క పొటెన్సీ అన్నది, డ్రగ్ యొక్క పొటెన్సీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అండ్ క్వాలిటీ కూడా బాగా పనిచేస్తుంది అన్నట్టు అనమాట. ఓకేనా. అలాగే ఒక్కొక్కటి ఇదేంటంటే నార్మల్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్, అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ లాగా ప్రతి దానికి ఒకటే లైక్ వాటర్తో మెడిసిన్ తీసుకోవడం అలా ఉండదన్నమాట. దీంట్లో ఏంటంటే మీ యొక్క డిసీజ్ ఏంటి అన్నదాన్ని బట్టి ఒకే డ్రగ్ అయినా కూడా దాని యొక్క అడ్జువెంట్ అంటే లైక్ వాటర్తో తీసుకోవాలా, లేదా మిల్క్తో తీసుకోవాలా, లేదా మజ్జిగతో తీసుకోవాలా అన్నది చెప్తామన్నమాట. లైక్ ఇన్ ద కేసెస్ ఆఫ్ వాతరక్త అంటే గౌటీ ఆర్థరైటిస్ అనమాట మోడర్న్ టర్మినాలజీలో. దాంట్లో శతావరి ఘృత ఇస్తామన్నమాట. ఘృత ఫార్ములేషన్లో ఉన్న శతావరిని
మోస్ట్లీ ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇన్ ద కేస్ ఆఫ్ స్వరభేద అంటే వాయిస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంది అన్నప్పుడు శతావరి అలాంగ్ విత్ హనీ అండ్ గీ ఇస్తాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హనీ అండ్ గీ తీసుకోవాలి అన్నప్పుడు ఎప్పుడైనా సరే బ్లైండ్గా అన్ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలి. లైక్ హనీ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నారంటే, అంటే 3 grams ఫర్ సపోజ్ తీసుకున్నారంటే, ఘీ అన్నది ఎగ్జాక్ట్గా 3 grams ఆర్ హాఫ్ స్పూన్ ఉండకూడదు. లైక్ కొంచెం ఎక్కువైనా ఉండాలి, కొంచెం తక్కువైనా ఉండాలి. ఎందుకు అంటే కనుక ఆయుర్వేదిక్ ప్రకారం హనీ అండ్ ఘీ యాక్సెస్ విరుద్ధ ఆహార, అంటే అసలు తీసుకోని ఫుడ్స్ అంటూ కొన్ని ఉంటాయి కదా, అలాంటి కండిషన్లో ఈ హనీ అండ్ ఘీ కాంబినేషన్ చెప్తారన్నమాట ఆచార్యులు. సో హనీ అండ్ ఘీ నాట్ ఓన్లీ ఇన్ దిస్, ఎప్పుడు మీరు తీసుకోవాల్సి వచ్చినా ఇన్ అన్ఈక్వల్ క్వాంటిటీస్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ స్తన్యవర్ధక అంటే బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్మెంట్. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లు బ్రెస్ట్ మిల్క్ లేదు, ఎవరైనా తక్కువ ఉంది బేబీకి అని ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా ఈ శతావరి క్యాప్స్యూల్స్ ఇంకా గ్రాన్యూల్స్ ఫామ్లో దొరుకుతుంది. దీన్ని మీరు అలాంగ్ విత్ మిల్క్ తీసుకోవచ్చు. దెన్ మిల్క్ ప్రొడక్షన్ అన్నది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ మీరు ఎంత తీసుకోవాలి, మీ బాడీ టైప్ ఏంటి అన్నవి తెలుసుకొని యూస్ చేస్తే బెటర్. దానికోసం ఒకసారి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. ఇఫ్ నాట్ ఎక్సీడింగ్ 3 to 6 grams, అంటే ట్యాబ్లెట్ యొక్క డోస్ చూసుకోండి. దాన్ని బట్టి మీ ఎక్స్టెంట్ అనేది 3 to 6 grams మధ్యలోనే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా. ఏదైనా కండిషన్లో వాత వికారాలు అంటే బోల్డ్ అని ఉంటాయి. వాత వికారాలు అంటే ఆయుర్వేదిక్లో 80 డిసీజెస్ ఉంటాయన్నమాట, ఆర్థరైటిస్ లాంటివి. వాటన్నింటిలో కూడా ఈ శతావరి అన్నది ఏ ఫార్ములేషన్లో ఇస్తామంటే తైల ఫార్ములేషన్లో ఇస్తాము. ఇందాక చెప్పినట్లు వాత రక్త కేసులో అయితే శతావరి ఘృత ఇస్తాము. అలాగే ఇన్ కేస్ ఆఫ్ రక్తపిత్త అంటే బ్లీడింగ్ డిసార్డర్స్ ఆ కేసెస్లో, అలాగే ఇన్ కేస్ ఆఫ్ మూర్ఛ అంటే ఫెయింటింగ్ డిసార్డర్స్, ఈ 2 కేసెస్లో శతావరి గుడ అన్న ఫార్ములేషన్ని ఇస్తామన్నమాట. ఓకేనా. అలాగే షూల కండిషన్ అంటే పెయిన్ కేసెస్లో వాతజ ఆరల్స్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు శతావరి మండూరా అన్నది ఫార్ములేషన్ అన్నమాట. దీన్ని ఇస్తాము. ఎగ్జాక్ట్గా డోస్ అండ్ ఇది కావాలి అంటే మీరు ఫర్ షూర్ కన్సల్టేషన్ తీసుకోండి. బట్ మీరు ఏ ఫార్ములేషన్ తీసుకున్నా కూడా 3 to 5 grams మించి ఉండకూడదు. బెస్ట్ అడ్జువెంట్ అనుపాన ఫర్ శతావరి ఈజ్ మిల్క్ అన్నమాట. బెస్ట్గా శతావరి అంటే మనకు గుర్తు రావాల్సింది లాక్టేషన్ పీరియడ్లో బ్రెస్ట్ మిల్క్ తక్కువగా ఉంది అని ఎవరైనా సఫర్ అయితే వాళ్ళకి శతావరి ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అనమాట. అలాంగ్ విత్ దాట్ మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి, లైక్ ఫిష్ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే కనుక, ఇఫ్ వెజిటేరియన్స్ అయితే దాల్ అంటే పప్పు, ఇంకా మీరు తీసుకోగలిగిన ప్రోటీన్ సోర్సెస్ లైక్ పన్నీర్ కానీ మీకు అలవాటు ఉంటే, ఇవేవి మాకు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసుకోలేము అంటే కనుక మీరు తినే డైలీ ఫుడ్డే కొంచెం క్వాలిటీతో తినండి, మంచిది తినండి, కర్రీస్ ఎక్కువ తినండి, ఆకుకూరలు ఎక్కువ తినండి. అలాగే నేను చెప్పినట్లు గుడ్డు, నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ తినండి. ఎగ్ ఇస్ మీకు తెలిసిందే కదా, ప్రోటీన్ సోర్స్ అన్నది ద బెస్ట్గా మనకు రావాలి అంటే ఎగ్కి మించిన సోర్స్ అన్నది ఉండదన్నమాట. ఓకేనా. మంచి ఫుడ్స్ తీసుకోండి, మంచిగా నిద్రపోండి, 8 hours స్లీప్ అన్నది మ్యాండేటరీగా చూసుకోండి, ఎస్పెషల్లీ ఇన్ కేసెస్ ఆఫ్ లాక్టేషన్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో. ఓకేనా. ఇది శతావరికి సంబంధించి డ్రగ్ అండ్ ఇట్స్ డోసెస్. ఇఫ్ అట్ ఆల్ మీకు వేరే ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఫర్ షూర్ రెస్పాండ్ అవుతాను. అదే మీరు కనుక బిఏఎంఎస్ గ్రాడ్యుయేట్ పర్స్యూ చేస్తున్నారు అంటే కనుక మీకోసం ఒక సెపరేట్ ఛానలే ఉంది. ఇది 4 years బ్యాక్ ఛానల్ యాక్చువల్లీ, డాక్టర్ స్వర్ణ బాలాజీ ఆన్లైన్ ఆయుర్వేదిక్ క్లాసెస్ అని ఉంటుంది ఛానల్ నేమ్. అందులో మీకు కంప్లీట్ డీటెయిల్స్ యాజ్ పర్ ప్రాస్పెక్టస్ ఉంటాయి, ఇంకా కూడా వస్తూనే ఉంటాయి. ఓకేనా. థ్యాంక్ యూ. డూ లైక్, సబ్స్క్రైబ్ and share to your friends and family for gaining more knowledge. డైలీ ఒక డ్రగ్ మోస్ట్లీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్.